తెలుసు. కర్నూలు నుంచి మిగతా మిత్రులు వస్తున్నారు, వాళ్ళతో పాటు ఇక్కడ ఉండాలని. ముఖ్యంగా బ్రహ్మారెడ్డి, సుధాకర్ రెడ్డి, నాగేశ్వరరావు గారు, రామారావు వీళ్ళంతా వస్తున్నారు, మురళి, వీళ్ళందరితో ఒక రోజు 2 రోజులు గడపచ్చు అనే ముఖ్యమైన దీంట్లో వచ్చాను. ఇందాక మన మిత్రుడు అఫ్జల్ చెప్పాడు కదా, అందరికీ ఓ మత్తు వచ్చింది. ఆ మత్తు ఎంతమందికి వస్తే అంత అన్ని ఊళ్ళు బాగుపడతాయి. చాలా కాలం నుంచి మిమ్మల్ని చూస్తున్నాము. సో ఇందాక మిత్రుడు చెప్పాడు కదా, ఇంకా ఎక్కువ కాలం ఎంతకాలం ఉంటామో తెలియదు. కాబట్టి మనం ఉన్నంత కాలంలో ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయకుండా చచ్చిపోతే చచ్చిపోతామేమో అనే భయం మాకు కూడా పట్టుకుంది. అందుకని ఈ మధ్య నా వైపు నుంచి చిన్న ప్రయత్నం మొదలుపెట్టాను. మా ఊర్లో ఒక 30 మంది జనాలను పోగేసి ఆ ఊరికి ఏదన్నా చేయాలని మొట్టమొదట ఈ ప్లాస్టిక్ ఇది తీసుకున్నాము. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని అవాయిడ్ చేసి ఊరంతా ఎక్కడ వాడకుండా ప్రయత్నం చేద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నాము. సో అది మీరంతా చేయటం మూలంగా మీ ఊరికి ఎంత ఉపయోగం అనేది మీకు అందరికి అర్థమవుతోంది. అది కాకుండా మీకు ఎక్కిన మత్తును మిగతా వాళ్ళకు కూడా ఎక్కిస్తే మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అది సెకండరీ ఎఫెక్ట్ లాగా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంటే ఇది నిజంగా అవసరం. ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఒక సమాజం మొత్తం కలిపి మన సమాజాన్ని మనమే బాగు చేసుకోవాలి అనేటటువంటి ఒక ఆలోచన సమాజంలో తీసుకురాగలిగితే దీనికి ఇంతకంటే మంచి ఉపయోగం ఉండదు. అది తీసుకొచ్చినాడు అన్ని చోట్ల అన్ని పరిసరాల దగ్గర నుంచి అన్ని బాగుపడతాయి. ముందు పైనుంచి చేయాల్సినవి కొన్ని ఉంటాయి, అవి కాదంటలా. బట్ మనం మన కోసం చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. అవి చేసుకోవడానికి మీ ఉద్యమం మీ ఊరితో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీకు అందరికీ దానికి అభినందనలు తెలియజేయాలి. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అంటే 1-4 సార్లు వచ్చి మిమ్మల్ని అందరినీ చూడటానికి కూడా అవకాశం ఇచ్చినందుకు మిత్రుడు మీకందరికీ, పద్మకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.